యోబు కుమార్తెలు తమ సోదరుల వద్ద విందు ఆరగించుచుండగా పెద్ద సుడిగాలి వచ్చి ఇంటి మీద పడడం వలన వారందరూ కూడా చనిపోతారు. ఈ విషయాన్ని సేవకుల ద్వారా తెలుసుకున్న యోబు తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను కత్తిరించుకొని నేల మీద సాష్టాంగపడి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని దేవునిని స్తుతిస్తాడు. అంతటితో ఆగని అపవాది యోబు శరీరంపై కూడా దాడి చేసి అతని అరికాలు మొదలు నడినెత్తి వరకు భయంకరమైన కురుపులతో బాధిస్తాడు. శరీరమంతా దురదలు కలగడం వలన గోక్కొనుటకై ఒక చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఉండగా యోబు భార్య వచ్చి, ఇంకా ఎందుకు బాధను భరిస్తున్నావు? దేవునిని దూషించి మరణించు అని చెప్పగా యోబు తన భార్యను చూసి